డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న ప్రజా ఉపయోగ పథకాలు చూసి ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు జుబేదా ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీ నుండి కాప్రి రామరెడ్డి ఆధ్వర్యంలో కాప్రి నుండి కోరా మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కోరా గ్రామం నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే చాలా బలోపేతంగా తయారైందన్నారు. ప్రభుత్వం పేదలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నందున ప్రజల్లో పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల మంచి విశ్వాసం పెరిగిందన్నారు. వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కూర సర్పంచ్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాపరి గ్రామం నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జుబేదా గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున బ్రహ్మాండంగా మహిళా శక్తి మహిళలు రాఖీ పౌర్ణమి రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఆడపడుచులు జాయిన్ కావడం కాంగ్రెస్ పార్టీలో చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలా. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెల్లెమ్మలు, పెన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కలు, చిన్నమ్మలు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఒక్కటే, చేరు గుర్తు ఒక్కటే, గరీబోళ్ళ కోసం కొట్లాడేటువంటి పార్టీ, పేదోళ్ళ కోసం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం కొట్లాడేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ ఒక్కటే ఈ దేశంలో. మిగతా ఏ పార్టీలు కూడా చెప్తాయి కానీ గరీబోళ్ళ కోసం కొట్లాడే కాంగ్రెస్ పార్టీ. మీరు స్కీములు చూడండి, అన్ని గరీబోళ్ళ కోసం పెట్టాయి. 200 యూనిట్ల వరకు కరెంట్ ఎవరు వాడతారు? గరీబోళ్ళే వాడతారా లేదా? ఏసీ ఉన్నోనికి 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? చిన్న ఒక బల్బు, 4 ఫ్యాన్లు, 2 బల్బులు, ఫ్యాన్లు ఉన్నోళ్ళకు కరెంట్ గరీబోళ్ళ కోసం పెట్టింది. బస్సులు ఎవరు పోతారు? బస్సులు ఎవరు పోతారు? బాగా కడుపు నిండి పైసలు కార్లో పోతాడు. మరి బస్సులు ఎవరు పోతారు? గరీబోళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే పోతారు. సన్న బియ్యం ఎవరికి కావాలా? కార్లో ఉన్నోడు కార్లో పోతాడు, కార్లో వస్తాడు. కానీ సన్న బియ్యం ఎవరికి కావాలి? గరీబోళ్ళకు, బీద వాళ్ళకు. అవునా కాదా? 500 రూపాయల సిలిండర్ ఎవరికి కావాలి? గరీబోళ్ళకు కావాలి. ఉన్నోడు 10 సిలిండర్లు కొనుక్కుంటాడు, 1200 పెట్టినా కొనుక్కుంటాడు, 12,000 పెట్టినా కొనుక్కుంటాడు. కానీ లేనోడు గరీబోళ్ళు 500కు సిలిండర్. మీరు ఇట్లా ఏ స్కీమ్లైనా చూడండి. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి కావాలా? గరీబోళ్ళకు కావాలి, పేదోళ్ళకు కావాలా. ఉన్నోడు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాడు, లేనోడు ఎట్లా? ఇందిరమ్మ ఇల్లు. రేషన్ కార్డు ఎవరికి కావాలా? గరీబోళ్ళకు కావాలా. ఉన్నోడు సూపర్ మార్కెట్లకు పోయి పెద్ద పెద్ద దుకాణాలకు పోయి కొనుక్కుంటాడు, మళ్ళీ లేనోడు రేషన్ కార్డు కావాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి స్కీము, ప్రతి పథకం గరీబోళ్ళ కోసం, పేదోళ్ళ కోసం పెట్టినటువంటి